అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ చిన్నపిల్లల కథల పుస్తకంలోని మునియారాణి కథ. ఒక గ్రామంలో ఒక అవ్వ ఉండేది. ఆమె తనంతట తను జీవనం సాగించుకుంటూ ఉండేది. ఎక్కడి నుంచో ఒక ఉడత వచ్చి ఆమె ఇంటిలో చేరుకున్నది. ఆ ఉడతను ఆమె చేరదీసి దానికి ఉయ్యాల చేసి పరుపులు వేసి పాటలు పాడుతూ ఆడించుకునేది. దానికి మునియారాణి అని పేరు పెట్టుకుంది. మరియు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ చేతి కోసము, కాళ్ళ కోసము, కళ్ళ కోసము, ముక్కు కోసము డబ్బులు అడుగుతాను అని పాట రూపంలో పాడుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ దేశపు రాజు ఆ ప్రాంతం గుండా వెళుతూ ఆ పాట విన్నాడు. ఆ పాట విని ఎవరో ఈమె ఒక అమ్మాయి కోసం పైసలు కావాలి అని అడుగుతున్నది, ఆ అమ్మాయి గొప్ప సౌందర్యవతి అయి ఉండాలి, ఈ అందగత్తెను తాను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆ విధంగా అనుకుని ఆ అవ్వను సంప్రదించాడు. అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నీ కూతుర్ని చూపించు, నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. దానికి ఆ అవ్వ నవ్వి, నా కూతురు అమ్మాయి కాదు, ఒక ఉడత అని చెప్తుంది. దానిని మీరెట్లా వివాహం చేసుకోగలరో జరగదు అని చెప్తుంది. అందుకు ఆ రాజు ఆమె మాటలు నమ్మక, లేదు 4 కాళ్ళ జంతువైనా సరే నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు చూపించు అని అడిగాడు. అందుకు అవ్వ ఒక షరతు పెడుతుంది. తనకి కావలసినంత ధనమునిస్తే తన కూతురైన మునియారాణితో వివాహం జరిపిస్తాను అని చెప్పి తనకి ఒక మట్టి పిడత నిండుగా రూపాయలు కావాలని అడుగుతుంది. మహారాజు ధనాన్ని తీసుకురావటానికి వెళ్తాడు. ఈ ముసలమ్మకు బాగా ఆశ ఎక్కువ. అందుకోసమై ఒక పెద్ద గొయ్యి తవ్వించింది. దాని మీద ఒక కుండను పెట్టింది. దానిపైన మరి ఒక కుండను పెట్టింది. ఆ కుండ మీద ఇంకొక కుండ పెట్టింది. ఆ బిందె మీద మట్టి పిడత పెట్టింది. పైనుంచి క్రింది వరకు అన్నిటికీ అడుగున రంధ్రాలు చేయించింది. రాజు వచ్చాడు. ఆ పిడతలో ధనము వేసే కొద్దీ అది క్రిందకి వెళ్ళిపోతూ ఉన్నది. చివరకు 10 బస్తాల ధనం ఇస్తే కానీ ఆ పిడత నిండలేదు. అప్పుడు ఆ అవ్వ రాజుకి తన కూతురికి వివాహం జరిపించింది. వివాహమైన తర్వాత మహారాజు ఆ ఉడతను తీసుకువెళ్ళి తన మహలులో ఉంచాడు. ప్రత్యేకమైన గది ఏర్పాటు చేశాడు. ఆ గదిలోకి ఎవరినీ వెళ్ళవద్దని నిబంధనలు పెట్టాడు. అప్పుడు అందరూ మహారాజు ఏ దేవకాంతనో వివాహం చేసుకున్నాడు, ఎవరూ చూడొద్దు అని అనుకుంటున్నాడు అని అనుకున్నారు. రాజు ఆ ఉడతకి రోజు మంచి మంచి తిండి గింజలు పెట్టేవాడు. అది ఆ గింజలను చక్కగా తిని గదంతా గెంతుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండేది. రాజు రోజుకు 2 సార్లు వచ్చి చూసేవాడు. దానిని చేతిపైన కూర్చోపెట్టుకుని మహలంతా తిప్పుతూ ఆడుకునేవాడు. ఒకరోజు ఆ మహలులోని వంట మనిషికి రాణిని చూడాలి అనిపించింది. మహారాజుతో తాను అంది, రాజాగారు, రాణిగారు నాకు వంట పనిలో సహాయం చేస్తారా అని అడిగింది. చేస్తారు, ఎందుకు చేయరు, పని ఏమిటి అన్నాడు రాజు. ఏమీ లేదు, ధాన్యాన్ని శుభ్రపరిచి బియ్యాన్ని తయారు చేయాలి అని ఒక చేటలో ధాన్యాన్ని తెచ్చింది. రాజు దాన్ని తెచ్చి ఆ ఉడత దగ్గర పెడతాడు. ఉడతకి అర్థమవుతుంది. అది తన దంతాలలో ధాన్యపు పొట్టును చక్కగా తీసి ఒక్క గింజ కూడా విరగకుండా ఒక్క రాత్రిలోనే బియ్యాన్ని తయారు చేసింది. ఉదయాన్నే రాజు ఆ చేటని వంట మనిషికి ఇచ్చాడు. అప్పుడు ఆశ్చర్యపోయింది. ఆ చక్కటి బియ్యపు గింజలను చూసిన ఆమెకు నోట మాట రాలేదు. అప్పుడే మంత్రి అటుగా వెళుతూ అతనికి కూడా మహారాణిని చూడాలి అనిపించి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. రాజాగారు, మహారాణి గారు ముగ్గులు వేయగలదా అని అడిగాడు. దానికేం భాగ్యం, వేస్తుంది అని చెప్పి కావలసిన వస్తువులన్నీ ఆ ఉడత రూములో అమర్చాడు. అందుకోసమై ఉడత తన స్నేహితులను ఒక కేకతో పిలిచి అందరూ కలిసి అటూ ఇటూ తిరుగుతూ ఆ గది అంతా రంగురంగుల ముగ్గులతో నింపారు. ఉదయాన్నే మంత్రి ఆ గదిని చూసి ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల తర్వాత రాజు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అందుకుగాను ఉడతకు కావలసిన గింజలు, నీరు అన్నీ ఆ గదిలో ఉంచి వెళ్ళాడు. కానీ రావటానికి కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఉడతకి బాగా దాహం వేసింది. గొంతుక ఎండిపోయింది. ఇక చేసేదేమీ లేక చిన్న కుండను పట్టుకొని నూతి దగ్గరకు వెళ్ళింది. ఉడత నీళ్లు తోడుకున్న సమయంలో ఆకాశంలో పైన శివపార్వతులు రథంలో వెళుతూ ఉన్నారు. అప్పుడు శివుడు పార్వతితో, ఈ ఉడత ఎవరో తెలుసా దేవి అని అడిగాడు. అప్పుడు పార్వతి, లేదు తెలియదు అన్నది. ఈమె ఒక రాజకుమారి.
ఒక ముని శాపం వల్ల ఉడతగా మారింది అని చెప్తాడు. అప్పుడు పార్వతికి జాలి వేసి ఈ ఉడతను మరి రాజకుమారిగా మార్చండి అని అడుగుతుంది. అందుకు గాను శివుడు తన దగ్గర ఉండే జలం తీసుకొని ఆ అమ్మాయి శిరస్సుపై చల్లుతాడు. వెంటనే ఆ ఉడత ఒక అందమైన రాణిగా మారిపోతుంది. ఇంతలో రాజు ఆ ప్రదేశానికి చేరుకొని జరిగిన విషయం తెలుసుకొని ఎంతో సంతోషిస్తాడు. అందరికీ మిఠాయిలు పంచిపెడతాడు. ఆకాశంలో బాణసంచా పేలుస్తారు. ఆ అవ్వ, ఉడత, మహారాజు, గ్రామంలోని ప్రజలు అందరూ సంతోషిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.